ఏం చేస్తున్నావు? ఆ, లలిత కేసుని కూడా బయటకు తీస్తున్నాను. దేవరాజ్ అన్నయ్యకి శిక్ష పడుతుంది కదా? అన్నయ్య లేదు, కన్నయ్య లేదు. చట్టం ముందు అందరూ సమానమే. అది కాదు శివ, ఏమైనా తేడా వచ్చి దేవాబావని అరెస్ట్ చేస్తే నాగవల్లి జీవితం అన్యాయం అయిపోతుంది. అవునా? ఇప్పుడు మాత్రం ఏం సుఖపడింది అక్కడ? రోజు ఏదో ఒక వంకతో గంగాబావ మీద ఉన్న కోపంతో టార్చర్ పెడుతూనే ఉంటారు. నాగవల్లి గట్టి మనిషి కాబట్టి తట్టుకొని నిలబడగలిగింది. అయినా కృష్ణుడిని శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా క్షమించి వదిలేశాడు. 100వ తప్పు పూర్తయిందని తెలిసిన మరుక్షణం రాక్షస వధ జరిగింది. ఇది కూడా అంతే. దేవాబావుని క్షమించకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా మనం ఆలోచించాలి కదా వదినా. రేపు తండ్రి ఎక్కడ అంటే ఏం చెప్తాం? జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్తే బిడ్డ కూడా జీవితాంతం బాధపడుతుంది. నేను అంత దూరం ఆలోచించట్లేదు. దేవా అన్నయ్య చేసిన తప్పుకి సమాధానం చెప్పాలి. అంతకు మించి నాకు ఏది ముఖ్యం కాదు. ఒకసారి ఆలోచించు వదినా. ఏమైనా అయితే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఏమైనా పర్లేదమ్మా, మనం తల వంచొద్దు. ప్రేమను నమ్మించి పెళ్లి దాకా తీసుకొచ్చి చివరికి చంపేసి చెరువులో శవమై తేలేలా చేశాడు. తను కూడా మీ అందరిలాగే ఈ అన్నయ్య తోడుగా ఉన్నాడు, ఇక భయం అక్కర్లేదని చెప్పింది. అంతలోనే ఆ రాక్షసుడు అన్నంత పని చేశాడు. ఇప్పుడు నాగవల్లి గురించి ఆలోచించి అలాంటి మూర్ఖులకి అవకాశం ఇస్తే రేపు ఏ చెల్లి విషయంలో అయినా మళ్ళీ అదే తప్పు చేయొచ్చు. అలాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు.